మన రక్షకుడగు యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసులమైన మనకు సృష్టికర్త అయిన దేవుణ్ణి, రక్షకుణ్ణి ఆరాధించటం అనేది మన జీవితాలకు కలిగినటువంటి ఒక గొప్ప ధన్యత. ఆయనను ఆరాధించటం అనేది మన జీవితాలకు దొరికిన ఒక అదృష్టం. ప్రతి ఆదివారము మనము చర్చికి వెళ్తున్నాం, వస్తున్నాం. అయితే మన ఆరాధన యందు మన రక్షకుడు సంతోషిస్తున్నాడా? మన ఆరాధనను మన రక్షకుడు ఇష్టపడుతున్నాడా అని మనం ఎప్పుడైనా మనల్ని మనం ప్రశ్నించుకున్నామా, పరీక్షించుకున్నామా? క్రైస్తవ విశ్వాస యాత్రా జీవితం ఎల్లప్పుడూ కూడా ప్రతి విషయంలో పరీక్షించుకొని సరిచేసుకొని మనము గమ్యం వద్దకు చేరవలసి ఉంటుంది. కేవలము ఆదివారం ఉదయాన్నే లేచి సిద్ధపడి చర్చికి వెళ్ళి ఆయన సన్నిధిలో గడిపినంత మాత్రాన ప్రభువు సంతోషించడు అనేటువంటి ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆరాధనకు కూడా ఒక సిద్ధపాటు అనేది ఉంది. ఆ సిద్ధపాటును అనుసరించి నువ్వు సిద్ధపడి ఆరాధనకు వెళితేనే ప్రభువు సంతోషిస్తాడు. ఆదివారం ఉదయాన్నే లేచి చర్చికి వెళ్ళి వచ్చినంత మాత్రాన ప్రభువు నీ యందు సంతోషిస్తాడు అనుకుంటే అది పొరపాటు అవుతుంది. మరి మనము ప్రభు సన్నిధికి ఎలాగో సిద్ధపడాలి? సిద్ధపాటును గురించి ఈ భాగంలో 5 అంశాలను నేను మీ ఎదుట ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిదిగా కుటుంబముగా ప్రభువుని ఆరాధించాలి. రెండవదిగా పరీక్షించుకోవాలి. మూడవదిగా స్వచ్ఛంద అర్పణ. నాలుగవదిగా ఉపవాసముతోనే ప్రభువును ఆరాధించవలెన. ఐదవదిగా ఆరాధన సమయం. ఈ 5 అంశాలను గురించి బైబిల్ ఏం సెలవిస్తుందో, ప్రభువు మనసులో ఏముందో గనక మనం తెలుసుకున్నట్లయితే ఆరాధనకు ఎలా సిద్ధపడవలెనో అని మనం తెలుసుకోవచ్చు. మొదటిదిగా కుటుంబం అంతా ప్రభువుని ఆరాధించాలి. ఏదైనా ఒక వస్తువును మీరు కొనుగోలు చేయడానికి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆయా సందర్భాల్లో కొన్ని వస్తువులను మనం చూచి ఈ వస్తువు నాణ్యత చాలా తగ్గిపోయిందండి, గతంలో ఈ కంపెనీలో తయారైన వస్తువు చాలా దృఢంగా మన్నిక వచ్చేదిగా ఉండింది, ఇప్పుడు ఈ వస్తువు అంత దృఢంగా లేదు, అంత మన్నిక రావట్లేదు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు, పండ్ల మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆయా సందర్భాల్లో మనము ఒక వస్తువుల నాణ్యతను గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు క్రైస్తవ విశ్వాస కుటుంబాల్లో కూడా ఆరాధన విషయాల్లో నాణ్యత తగ్గిన వారుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఒక ఆచారమైన మొక్కుబడిగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఒక దూరపు చుట్టం ఏదైనా వివాహానికి పిలిచాడనుకుంటే మన కుటుంబంలో ఎవరమో ఒకరమో ఆ వివాహానికి వెళ్ళి వస్తాము. నేడు ప్రభువుని ఆరాధించే క్రైస్తవ విశ్వాస కుటుంబాలు కూడా ఇలాగే ఉండిపోతున్నాయండి. ఆరాధన సమయానికి కుటుంబం అంతటి తరపున ఎవరో ఒకరు వెళుతున్నారు, వస్తూ ఉన్నారు. అయితే ప్రభువు మన పట్ల ఉద్దేశించినది ఇది కాదు. అయితే మన కుటుంబంలో ఎవరెవరు ప్రభు సన్నిధి కనబడాలని ప్రభు ఆశిస్తున్నాడంటే, ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 12వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పరికత్తెలు మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ ఇండ్లలో ఉండు లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు మనసులో ఉన్న కోరిక ఏంటంటే
మన కుటుంబంలో ఉన్న వారందరూ ప్రభు సన్నిధిని సంతోషించాలి, లేక ప్రభు సన్నిధిని కనబడాలి అని ప్రభు యొక్క కోరిక. మరి ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 14వ వచనంలోను, 14వ అధ్యాయము 26వ వచనంలో కూడా ప్రభువు మన కుటుంబం అంతటితో మనము ప్రభు సన్నిధిని కనబడాలని ఆశపడుతున్నట్లుగా మనం అక్కడ గమనించవచ్చు. అంటే ఈ కుటుంబంలో ఉండే పని మనుషులు కూడా ప్రభు సన్నిధిలో కనబడాలి, పాలు తాగే శిష్యులు కూడా ప్రభు సన్నిధిలో కనబడాలి, ఆటలాడుకునే పిల్లవారు కూడా ప్రభు సన్నిధిలో కనబడాలి, ముసలివారు కూడా ప్రభు సన్నిధిలో కనబడాలి. ఇలాగూ మీరు మీ ఇంట్లో ఉన్న వారందరూ కూడా ప్రభు సన్నిధిని కనబడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. మరి సండే స్కూల్ పిల్లలైతే సండే స్కూల్ జరుగుతుంటే సండే స్కూల్లో కూర్చోవాలి. లేని పక్షంలో మన పిల్లలు ఆరాధన సమయంలో మనతోనే నిశ్శబ్దంగా దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ముసలివారైతే వారు వచ్చి ఏం చేస్తారులే అని వారిని ఇంటి దగ్గరనే వదిలిపెట్టకుండా, లేక మన పిల్లలకు వారిని కాపలాగా ఉంచక వారు కూడా ప్రభు సన్నిధికి తీసుకొని వచ్చి ప్రభు సన్నిధిలో కనబడే విధంగా మనం చేయాలి. విచారింపదగిన విషయం ఏంటంటే, మన యొక్క పనులను మనం ఆరాధనతో సరిపోల్చుకుంటూ ఉన్నాం. ఈ లోకపు వ్యవహారాలతో మనము ఆరాధనను సరిపోల్చుకుంటూ ఉన్నాం. అనగా ఏంటి బ్రదర్, ఈరోజు సిస్టర్ ఆరాధనకు రాలేదు అంటే, ఈరోజు మా బంధువులు వచ్చారండి, చాలా దగ్గర బంధువులు, మేము వెళితే వారు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు, వారు ఈరోజు ఒక్కరోజే ఉంటారు కాబట్టి సిస్టర్ వారిని చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉండిపోయింది, రావాలనుకుంది కానీ రాలేకపోయింది, నేను కూడా రాకూడదు కానీ ఏదో వచ్చాను అన్నట్టుగా మా బ్రదర్ మాట్లాడతాడు. ఏంటి సిస్టర్, బ్రదర్ ఆరాధనకు రాలేదు అంటే, ఆయన ఆరాధనకు రావాలనుకున్నాడు బ్రదర్, కానీ అనుకోనటువంటి ఒక ముఖ్యమైన పని బ్రదర్కు ఉండడంతో బ్రదర్ ఆరాధనకు రాలేకపోతూ ఉన్నాడు అనేటువంటి సమాధానాన్ని మనం చూస్తూ ఉంటాం, మనం చెబుతూ ఉంటాం. అయితే ప్రభు సన్నిధికి మనము ఎటువంటి సాకులు చెప్పకూడదండి. దేవుణ్ణి ఆరాధించటం అనేటువంటిది ఒక గొప్ప ధన్యత, అది ఒక గొప్ప భాగ్యము. ఒక ఆయన అంటున్నాడు, ఆకాశం వైపు కనులెత్తి చూచుటకైనను యోగ్యత లేనటువంటి వారము అంటున్నాడు. ఒక భక్తుడు అంటున్నాడు, ఆయన చెప్పుల వారు విప్పుటకైనను పాత్రుడను కాను అంటున్నాడు. మరి ఒక భక్తుడు అంటున్నాడు, పురుగు వంటి వాడను అంటున్నాడు. ఇలా భక్తులందరూ దుమ్ముతో ధూళితో వారిని వారు పోల్చుకుంటూ ఉంటుంటే, మరి దేవుని ఎదుట మన స్థానము ఎంత స్వల్పమైనదో, ఎంత బలహీనమైనదో, ఎంతగా ఎన్నిక లేనిదో ఈ విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఇంత స్వల్పమైన బలహీనమైన స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా మన రక్షకుడు మనల్ని ఆయన సన్నిధికి చేర్చినాడు. ఆయన మన మధ్యన సింహాసనాసీనుడై ఉంటుండగా, ఆయన మన తండ్రిగా అక్కడ కూర్చొని ఉంటుండగా, ఆయన కుమారులంగా మనము చేరి తండ్రి కుమారుల సంబంధ సహవాసంతో ఆయనను ఆరాధించటం అనేది ఎంత గొప్ప విషయం అండి. స్వల్పమైనటువంటి మనల్ని, ఎన్నికలైనటువంటి మనల్ని, అధమ స్థానంలో ఉన్నటువంటి మనల్ని సృష్టికర్త అయిన దేవుడు తన ప్రాణం ఇచ్చి, మీరు నన్ను ఆరాధించండి, మీరు దాసులు కాదు, మీరు నా కుమారులు, నన్ను ఆరాధించే ఆరాధికులుగా ఉండండి అని యేసు ప్రభు మనకు ఒక గొప్ప ధన్యతను, ఒక బాధ్యతను, ఒక భాగ్యాన్ని ఇస్తే, మనం ఈ యొక్క ఆరాధనని ఈ భూలోకంలో స్వల్పమైన వ్యవహారాలతో, స్వల్పమైన మన పనులతో పోల్చుకొని, మన కుటుంబంలో ఒకరు పనికి, ఒకరు ఆరాధనకు వెళ్ళాలి
అనుకోవటం ఎంత విచారింపదగిన విషయం అండి. ఆరాధన ఒక ప్రత్యేకమైనది. భూమి మీద కానీ, భూమి క్రింద కానీ, పరలోకంలో కానీ దానికి సాటి అయినది మరి ఏదీ లేదు. ఈ భూలోకంలోని దేని విషయాలతో కూడా మనము మన ఆరాధనను సరిపోల్చకూడదు. మనము ఖచ్చితంగా కుటుంబముతో ప్రభు సన్నిధిని కనబడవలసిందే. మనము కుటుంబముగా ప్రభు సన్నిధిని కనబడకుండా మన కుటుంబంలో నుంచి ఒక్కరమే వెళ్ళి ప్రభు నా ఆరాధనను చూచి సంతోషిస్తున్నాడు అని అనుకోవటం ఎంత మాత్రము సమంజసమైన విషయమని మీరు అంటారు? ప్రభు ఈ వారమంతా నిన్ను, నీ కుటుంబాన్ని ఎన్నో అపాయాల నుంచి, ప్రమాదాల నుంచి, ఒడిదుడుకుల నుంచి, ఆర్థిక అవసరతల నుంచి కాపాడి సంరక్షించి ఆదివారం 1 గంట సమయం లేక 2-3 గంటల సమయం నాకు ఇవ్వండి అంటే మనం ఆయనకు ఆ సమయాన్ని ఇవ్వలేక మన కుటుంబంలో నుంచి మొక్కుబడిగా, ఆచారంగా దేవుని సన్నిధికి ఒక్కరమే వెళ్ళి వస్తే మన ఆరాధనను చూచి ప్రభు సంతోషిస్తున్నాడు అని మనం ధైర్యంగా ఎలా చెప్పగలమండి? కనుక ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కుటుంబముతో వెళ్ళి ప్రభువును ఆరాధించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము, ఆయన యొక్క కోరిక. రెండవదిగా పరీక్షించుకునట, అనగా మనల్ని మనం పరీక్షించుకోవాలి. పాత నిబంధన కాలంలో యెహోవా దేవునికి బలి అర్పించాలనుకున్నటువంటి ఒక ఇశ్రాయేలీయుడు ఆ బలి కొరకు ఎన్నుకున్నటువంటి జంతువులో మరి ఏవైనా లోపములు కానీ, అవలక్షణాలు కానీ ఆ జంతువులో ఉన్నాయని పరీక్షిస్తాడు. ఎందుకంటే ఏ ఒక్క చిన్న అవలక్షణమైనను, ఏ ఒక్క చిన్న లోపమైనను ఆ జంతువులో కనుక ఉన్నట్లయితే ఆ జంతువు బలికి పనికిరాదు. ఎన్నో సంవత్సరాల నుండి క్రైస్తవ విశ్వాస యాత్రలో సుదీర్ఘ అనుభవం కలిగిన వృద్ధ దశకు చేరినటువంటి ఒక దైవజనుడు నాతో ఏమన్నాడంటే, ఆదివారం ఆరాధన అనగా శుక్రవారం సాయంకాలం నుండే మన మనస్సును ఆరాధన వైపుకు మనం మరల్చుకోవాలి అని ఆ యొక్క దైవజనుడు నాకు తెలియజేశాడండి. అవునండి, మన మనస్సును ఒకరోజు ముందరనే మనము ప్రభు వైపు మరల్చుకొని, ఈ యొక్క వారంలో నేను ప్రభువును ఎక్కడైనా బాధ పెట్టానా, ప్రభువుకు అయిష్టమైన బలహీనతలు, లోపాలు ఇంకా నాలో ఎక్కడైనా ఉన్నాయా అని పరీక్షించుకోవాలండి. చాలా స్థానిక సంఘాల్లో యవనస్తులు ఎలాగున్నారంటే, లోకస్తులో ఉన్నట్లుగా సండే అనగా హాలిడే జాలిడే అన్నట్లుగా ఆరాధన సమయానికి లేవటం, మొక్కుబడిగా చర్చికి వెళ్ళటం రావటం అన్నట్లుగా యవనస్తులు ఉన్నారు. యవనస్తులైన వారు ఉదయకాలమునే లేచి దేవుని సన్నిధిలో కొంత సమయం గడిపి ఆరాధన స్థలానికి వెళ్ళి జనులందరూ కూర్చొని ప్రభువును ఆరాధించటానికి అనుకూలంగా ఆ స్థలమును సిద్ధపరచాలి. ప్రభు యొక్క బలను సిద్ధపరచాలి, లేక సిద్ధపరచటలో సహాయం చేయాలి. బయటి గ్రామాల నుంచి వచ్చేటువంటి వారికి, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి అవకాశం ఉన్న మేర వారు ప్రభువును ఆరాధించడానికి కొన్ని వసతులు, కొన్ని సౌకర్యాలు కల్పించాలి. ఇవన్నీ స్థానిక సంఘాల్లో యవనస్తుల యొక్క బాధ్యతలు. మనం చాలా స్థానిక సంఘాల్లో చూస్తూ ఉంటాం, వయసు పైబడిన వారు, పెద్దవారు యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటారు. యవనస్తులైన వారు చూచి చూడనట్టు అదేదో వారి ఉద్యోగం అన్నట్లుగా వెళ్ళిపోతూ ఉంటారు. అలా వారు చేయటం వారికి ఆశీర్వాదమే, కానీ మరి యవనస్తులైన మీ జీవితాల్లో మీకు ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందండి? మీ కుటుంబాలు ఎప్పుడు ఆశీర్వదించబడతాయి? మీ పట్ల దేవుని ఉద్దేశం అది కాదు. యవనస్తులైన వారు ప్రయాసపడి వారుగా ఉండాలి, చాకచక్యమైన వారుగా ఉండాలి, ప్రభు పనుల్లో చురుకుదనం కలిగిన వారుగా ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. మరి యవనస్తులే కాదు, ముసలివారే కాదు, పెద్దలైన సహోదరులే కాదు, ఆరాధించేటువంటి ప్రతి ఆరాధికుడు కూడా ప్రభు సన్నిధిలో వాళ్ళని వారు పరీక్షించుకోవాలి.
కనీసము ఒక్క దినము ముందరనైనా మనల్ని మనం పరీక్షించుకోవటం చాలా అవసరం అండి. మత్తయి సువార్తలో ప్రభు ఇలాగూ అంటున్నాడు, నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన యెడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ నర్పింపుము. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము అర్పణం అర్పించుచుండగా మన సహోదరులతో సమాధానం లేకుండా విరోధ భావంతో మనం అర్పణం అర్పించకూడదని యేసు ప్రభువారు అంటూ ఉన్నాడు. పౌలు అంటూ ఉన్నాడు, శక్యమైనంత వరకు మనుషులందరితో సమాధానముగా వెళ్ళుడి అంటున్నాడు. ఈ భూలోకంలో ఉన్న మనుషులందరితో సమాధానంగా వెళ్ళటం మనకు కుదరకపోవచ్చు, కానీ నీ ఆత్మీయ సహోదరునితో, ప్రభు బలలో పాలు పంపులు పంచుకునే నీ సహోదరునితో ఖచ్చితంగా నువ్వు సమాధానముగా ఉండాలి, ఉండి తీరాల్సిందే. ఒకవేళ నీ సహోదరుడు నీ ఎడల నిజముగా పొరపాటే జరిగించి ఉంటే ఆ యొక్క సహోదరుడిని క్షమించే మనసు నీకు ఉండాలి. ఆ సహోదరుడు వచ్చి, సహోదరుడా నన్ను క్షమించు అని నిన్ను అడిగినప్పుడు నువ్వు క్షమించాలి. ఒకవేళ నీ ఎడల తప్పు చేసినటువంటి సహోదరుడు తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో కృంగిపోతూ ఉంటే నీ ఎదుటికి వచ్చే ధైర్యం అతడికి లేనప్పుడు నీవే వెళ్ళి అతన్ని పలకరించి అతనితో సమాధాన పడటం మరీ మంచిదైన విషయం. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు ఏదో రీతిగా నీవు నీ సహోదరుని ఎడల నీవు చేసింది తప్పు అనేటువంటి విషయాన్ని కనుక నీకు తెలియజేస్తే నీవు వెళ్ళి నీ సహోదరునితో, సహోదరుడా నీ ఎడల జరిగిన ఈ దురుసు ప్రవర్తనను, ఈ తీవ్రమైన నోటి పదజాలాన్ని క్షమించు, మరొకసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటాను అని వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడాలి. ప్రభు బిడ్డలైన వారికి అహం కానీ మరే విషయాలు కానీ సహోదరులతో సమాధాన పడుటకు అడ్డుగా ఉండకూడదు. మరి నేను వెళ్ళి నా సహోదరుని పలకరించినప్పటికీ నా సహోదరుడు నాతో సమాధాన పడట్లేదు, అప్పుడు ఏమి చేయాలి అనేటువంటి అనుమానం నీకు వస్తుందేమో. నీ సహోదరునితో సమాధాన పడాలి అనేటువంటి యథార్థమైన హృదయంతో నీవు వెళ్ళి నీ యొక్క సహోదరుని పలకరించి అతనితో సమాధాన పడడానికి ప్రయత్నించినట్లయితే దేవుని చట్టం అంతటితో నీ ఎడల తీరిపోతుంది. తదనంతరం ఆ తదుపరి సహోదరునితోనూ దేవుడు మాట్లాడతాడు, దేవుడే తగిన రీతిగా తెలియజేస్తాడు. నీవు వెళ్ళి సమాధానముగా నీ యొక్క బలిని అర్పించవచ్చు. ఇలాగూ చేయటం వలన ఈ ప్రపంచానికి క్రీస్తు యొక్క సువాసనను మనము వెదజల్లిన వారంగా ఉంటాము. సహోదరులు అంటే ఇలాగూ ఉండాలి అని నలుగురు చెప్పుకునే విధంగా మన విశ్వాస పరిమాణాలు బలపడతాయి. మరి ఇదే సూత్రము భార్యాభర్తలకు కూడా వర్తిస్తుంది. ఆరాధన సమయం వరకు ఇద్దరు తీవ్రమైన పదజాలాలతో ఒకరినొకరు విమర్శించుకొని మరి ఆరాధన సమయమునకు వచ్చి సహోదరి ఏమో ఒకవైపు ముఖం తిప్పుకొని ఉంటే సహోదరుడేమో మరొక వైపు ముఖం తిప్పుకొని ఉండి మీరు ఎలా ప్రభువును ఆరాధిస్తారండి? మీరిద్దరూ ప్రభు బలలో పాలు పంపులు పంచుకునేవారే కదా. మీరు అంటారేమో అక్కడ దేవుడు అనింది సహోదరునితో అని. సహోదరుడే కాదు, భార్యాభర్తలే కాదు, అక్క చెల్లెలే కాదు, అన్నదమ్ములే కాదు, తండ్రి కుమారుడే కాదు, తల్లి కుమార్తెనే కాదు, మరి ప్రభు బలలో పాలు పంపులు పంచుకునే ప్రతి ఒక్కరితో మనం సమాధానంగా వెళ్ళాల్సిందే. ఎందుకంటే మన ప్రభువు సమాధానకర్త అని మన ప్రభువుకు పేరు. మరి ఆత్మఫలములో సమాధానము అనేది కూడా ఒక ఫలము. ఆత్మఫలములను ఫలించే వారంగా మనం ఉండవద్దా? మన మనసులో ఎన్ని భేదాభిప్రాయాలు ఉంచుకొని మనం ఎలాగో ప్రభువును ఆరాధించడానికి వెళుతామండి? మనం సరి చేసుకోవద్దా? మరి అంతేనా? ఒక ఇశ్రాయేలీయుడు బలి కొరకు తీసుకున్న జంతువుల్లో ఏ లోపమైననో ఏ అవలక్షణమైననో ఆ జంతువులో గనక ఉంటే ఆ
ఆ జంతువును బలిగా అర్పించకూడదు. అర్పించిన ఆ జంతువు అతని పక్షాన స్వీకరించబడదు. లోపము, అవలక్షణము అంటే ఆ పదాల యొక్క తీవ్రత మనకు అంతగా అర్థం కాదు, కానీ అవి ఏమి లోపాలు, ఏమి అవలక్షణాలు అని కనుక మనం తెలుసుకున్నట్లయితే ఆ పదాల యొక్క తీవ్రత మనకు అర్థమవుతుంది. మీరు చూడండి, లెవియా కాండము 22వ అధ్యాయంలో 21 నుంచి 25 వచనాలను కనుక మనం పరిశీలిస్తే అక్కడ ప్రభువు బలి అర్పించడానికి ఉపయోగించే జంతువులో ఏ ఏ అవలక్షణాలు ఉండకూడదో అనేటువంటి ఒక జాబితాను చూపిస్తూ ఉన్నాడు. మీరు చూడండి, గ్రుడ్డిదే కానీ, కుంటిదే కానీ, కొరత గలదే గాని, గజ్జి రోగము గలదే గాని, చిరుగుడు వ్యాధి కలిగినదే గాని, చితికినదే గాని, ఇటువంటి అనేకమైన అవలక్షణాలను ఆ యొక్క బలి అర్పించేటువంటి వ్యక్తి ఆ జంతువులో పరీక్షించవలసి ఉంటుంది. ఈ యొక్క బలి అర్పించేటువంటి జంతువులో ఏ ఒక్క అవలక్షణమైనను కనిపిస్తే ఆ జంతువు బలికి పనికిరాదండి. విశ్వాసులమైన మన జీవితాల్లో కూడా మన హృదయాల్ని పరీక్షించుకున్నప్పుడు మన హృదయంలో లోపము, దేవుని ఎదుట బలి అర్పించడానికి పనికిరానటువంటి అయోగ్యతలు, అవలక్షణాలు ఏమైనా ఉన్నాయా అని మనం ఒక దినం ముందరనే పరీక్షించుకున్నట చాలా మంచిది. మరి జంతువులు అయితే అవన్నీ చూస్తాం, మనలో మనం ఎలా చూసుకోవాలి అని మీరు అడుగుతారేమో. దీనిని గురించి మార్కు సువార్త 7వ అధ్యాయము 21, 22 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును, ఇలాంటివన్నీ మన హృదయంలో పుట్టేటివే. ఇటువంటి అవలక్షణాలను మనలో చూచి మన ప్రభువు సంతోషించడండి. వీటన్నిటినీ మనం పరీక్షించుకోవాలి, సరిచేసుకోవాలి. పవిత్రంగా ప్రభు సన్నిధికి వెళ్ళటానికి మనము ప్రయత్నం చేయాలి. పవిత్రంగా అంటే ఈ సమయంలో మరొక విషయం ఎదుట నేను ఉంచుతాను. సంఘంలో ఒప్పుకునేటువంటి బలహీనతలు వేరు, కుటుంబంలో ఒప్పుకునేటువంటి బలహీనతలు వేరు, వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో ఒప్పుకునేటువంటి బలహీనతలు వేరు. ఈ బలహీనతల్లో మనము తేడాలు గుర్తించకపోతే మన కుటుంబము ప్రమాదంలో, తీర్చలేనటువంటి నష్టంలో, అపాయంలో మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఒక పాస్టర్ గారు సంఘమంతటి ఎదుట మీ పాపములను ఒప్పుకొని తర్వాత దేవుని సన్నిధిలో ఒప్పుకుంటేనే మీ పాపములు క్షమించబడతాయని ఒక ప్రసంగం చేశాక ఒక ఆదివారమున ఆ స్థానిక సంఘానికి చెందినటువంటి ఒక సహోదరి సంఘమంతటి ఎదురుగా లేచి, నా భర్త ఆర్మీలో పనిచేస్తూ ఉన్నాడు, దాదాపుగా 10 సంవత్సరముల నుండి అతడి ఇంటికి రాలేదు. ఈ మధ్య కాలంలో నా శరీర బలహీనతలను అనుసరించి నేను పాపంలో పడిపోయాను, నన్ను క్షమించండి అని ఆ స్థానిక సంఘం ఎదుట ఒప్పుకుంటుంది. ఇదే సమయంలో అనుకోని విధంగా సెలవు తీసుకొని ఆమె యొక్క భర్త ఆమె భార్యను చూడటానికి మరి పరుగున పరిగెత్తుకొని ఇంటికి వచ్చాడు. ఆయన భార్య దేవుని మందిరంలో ఉందని తెలుసుకొని దేవుని మందిరానికి వచ్చాడు. అక్కడ ఒక మూలన కూర్చున్నప్పుడు ఈ యొక్క స్త్రీ లేచి ఈ విషయాన్ని చెప్పినప్పుడు ఆ భర్త ఆ భార్యను విడిచిపెట్టడం జరిగింది. కనుక మనం తేడాలు గమనించాలి. సంఘం ఎదుట ఒప్పుకునే బలహీనతలు వేరుగా ఉంటాయి. ఈ మధ్య కాలంలో నేను చూస్తున్న కొన్ని సంఘాల్లో పాస్టర్లు అనబడేవారు ఏం చెప్తున్నారంటే, మొట్టమొదటగా మీ పాపములను మాకు తెలియజేయాలి, అనగా పాస్టర్కు తెలియజేయాలి. పాస్టర్ తీసుకెళ్ళి మీ పాపములను దేవుని ఎదుట ఉంచుతాడు. తదనంతరం మీరు దేవుని సన్నిధికి వెళ్ళి మీ పాపాలను ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు అంటున్నాడు. ఇలాంటి పద్ధతి ద్వారా ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయండి. మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నీకు దేవునికి మధ్యవర్తి లేడు.
ఏ పాస్టరు లేడు, ఏ పూజారి లేడు, ఏ యాజకుడు లేడు. నీవు కూడా దేవుని ఆత్మను కలిగిన వాడవే, కలిగిన దానవే. కాబట్టి నీవు నేరుగా వెళ్ళి నీ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే దేవుడు నీ పాపాలు క్షమిస్తాడు. కనుక ఓ ప్రియమైన సహోదరుడా, మీరు తేడాలు గమనించాలి. కొంతమంది ఎవరికి చెప్పుకోలేనటువంటి బలహీనతల్లో ఉంటారు. ఆ బలహీనతలు గనక బయటికి వస్తే మీ కుటుంబం యొక్క మర్యాద నడి వీధిలోనికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. నీ జీవితము, నీ కుటుంబము నాశనమయ్యే పరిస్థితి ఉంటుంది. అలాంటి సందర్భంలో నీకు ఎవరితో పని లేదు. నువ్వు నేరుగా ప్రభు సన్నిధిలో వెళ్ళి ప్రభు పాదాలు పట్టుకొని ఏడుస్తూ పశ్చాత్తాపడితే దేవుడు నీ పాపలను క్షమిస్తాడు. నువ్వు సమాధానముగా వెళ్ళి దేవుణ్ణి ఆరాధించవచ్చు. కనుక ఇలాగో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రతి దినము రాత్రి పడుకునే సమయంలో మనల్ని మనం పరీక్షించుకుంటే మరీ బాగుగా ఉంటుంది. ఆరాధనకు ఒక్క దినము ముందరనే మన మనస్సును ఆరాధన వైపు మరల్చుకొని ఎవరితోనైనాను నీవు అసమాధానముగా ఉన్నావా? అది సహోదరుడు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, తండ్రి కావచ్చు, మామ కావచ్చు, మరెవరితోనైనా సమాధాన పడడానికి ప్రయత్నించ. మార్కు సువార్త 7వ అధ్యాయంలో ప్రభువు చెప్పినట్లుగా దేవునికి వ్యతిరేకమైనటువంటి అవలక్షణములు ఏమైనా ఉన్నట్లయితే పరీక్షించుకొని తీసివేయడానికి ప్రయత్నం చేయాలి. దేవుని ఎదుట ప్రతి బలహీనతను మనం ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెట్టి ప్రభువుతో సమాధానపడి ఆరాధించడానికి వెళ్ళటం చాలా మంచిది. మరి పశ్చాత్తాపడాలి, విడిచిపెట్టాలి బలహీనతలను. ఈ విషయంలో క్రైస్తవులు పశ్చాత్తాపడుతున్నారు కానీ బలహీనతల్ని విడిచిపెట్టడం లేదు. నువ్వు శనివారం రోజు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి ఆదివారం ఆరాధన అయిపోగానే తిరిగి వెళ్ళి మళ్ళీ అదే బలహీనతలో కనుక నువ్వు పడిపోతే ప్రభు ఎదుట నీవేం పశ్చాత్తాపడినట్లు? కనుక మనము కేవలం ఆదివారం ఉదయాన్నే లేచి చకచక దేవుని సన్నిధికి సిద్ధపడి బైబిల్ తీసుకొని వెళ్ళి కొద్ది సమయము ఆయన సన్నిధిలో గడిపి వచ్చి మన ఆరాధనను చూచి ఆయన సంతోషిస్తున్నాడు అంటే సరిపోదండి. మరి ఒక దినము ముందరనే మన మనస్సును ఆరాధన వైపుకు మరల్చుకొని మరి దేవునికి అయిష్టమైనవి, అయోగ్యమైన అవలక్షణములు మన జీవితాల్లో ఏమైనా ఉన్నాయని తెలుసుకొని వాటిని పరీక్షించుకొని మనము ప్రభుని ఆరాధించడానికి వెళ్ళటం అనేది ఎంతైనా మంచి విషయం. ఇలా మనల్ని మనం పరీక్షించుకోనకుండా ఆరాధనకు వెళ్ళి ప్రభు నా ఆరాధనను చూసి సంతోషిస్తున్నాడు, ఇష్టపడుతున్నాడని మనం ఎలా చెప్పగలమండి? కనుక ఓ ప్రేమైన సహోదరుడా, ఆరాధనకు ఒక్క దినము ముందరనే మన మనస్సును దేవుని వైపుకు మరల్చుకొని దేవునికి అయిష్టమైన సంగతులు మన జీవితాల్లో ఏమైనా ఉంటే తొలగించి వేసుకొని మనము ఆరాధనకు సిద్ధపడాలని రెండో అంశం మనకు తెలియజేస్తూ ఉంది. ఇక మిగిలిన 3 అంశాలు ప్రభు చిత్తమైతే మరొక భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ ప్రతి ప్రార్థనలో మా గురించి, మా కుటుంబం గురించి, మా స్థానిక సంఘం గురించి ప్రార్థించండి. మా ఈ వర్తమానాలు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగకరంగా ఉన్నాయనుకుంటే ఇతరులకు షేర్ చేయండి. మేము పెట్టిన ప్రతి వర్తమానం మిస్ కాకుండా ఉండటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న ప్రార్థనతో ఈ భాగాన్ని మనం ముగించుకుందాం. యేసుక్రీస్తు ప్రభువా, మహిమ కలిగిన నీ నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. మేము ఆరాధనకు ఎలా సిద్ధపడాలి అనే భాగం మీద 2 అంశాలు మీరు నేడు మాతో మాట్లాడినందుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. మేము కూడా మా జీవితాల్లో కుటుంబముగా వెళ్ళి నిన్ను ఆరాధించే వారంగా ఉండటకు మాకు సహాయం చేయండి. ఆరాధనకు ఒక దినము ముందరనే మా మనసును నీ మీద నిలుపుకొని మా శరీరంలో ఉన్న బలహీనతల్ని మేము సరిచేసుకొని అంగీకరించబడే బలిగా మా హృదయ బలులు నీకు అర్పించడానికి సహాయం చేయండి. ఈ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, మీ కృపలో ఆ కుటుంబంలోని అవసరతలను, అక్కరలను మీరు తీర్చవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. వారి యొక్క కన్నీటిని మీరు తుడచండి.
సమయోచితమైన సహాయమును మీరు వారికి అందించవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. వారి సమస్య ఏదైనాను మీరు పరిష్కరించగల దేవుడవు, సహాయం చేయగల దేవుడవు. నైనా వారి యొక్క సమస్యల్ని మీరు పరిష్కరించి మహిమ పొందండి. మరి నిశ్చితమైతే మరి ఒక భాగంతో మీ ప్రియుల ఎదుటికి వచ్చుటకు మీరు సహాయం చేయమని, ఈ చిన్న వాక్య భాగాన్ని మీరు దీవించి బలపరచుమని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి యేసు క్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ వందనములండి.